అందమైన బైబిల్లో నుండి ఈరోజు మన కొరకు సిద్ధపరచబడిన వర్తమానం రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని కొద్ది రోజులుగా మనం దేవుని వాక్యాన్ని డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా ధ్యానిస్తూ ఉన్నాము. ఇది చివరి పాఠం కనుక చక్కగా నేర్చుకోవడానికి ఇష్టపడదాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం, నీవు స్నానము చేసి తైలం రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కల్లానికి వెళ్ళు అనే మాటని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కూడా మనతో మాట్లాడి బలపరచునుగాక. ప్రియులారా, ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న మాట కల్లానికి వెళ్ళు అని అన్నాడు. సరే, చాలు. ఆ కల్లాని గురించి ఒక ముచ్చటగా 3 మాటలు చెప్పడానికి ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ తీర్మానాల పండుగల్లో దైవజనుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభువే మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఇక్కడ నయోమి రూతుతో చెప్తుంది, నీవు స్నానం చేసి తైలము రాసుకుని బట్టలు కట్టుకుని ఆ కల్లానికి వెళ్ళని దేవుని ఆలోచన ప్రకారంగా నయోమి రూతుతో తెలియజేసింది. ఈరోజు ఇక్కడ నయోమి అనే మాటకి అర్థం ఏమిటంటే మధురం. మధురమై ఉన్న దేవుని వాక్యం మనతో చెప్తా ఉంది. రూత్ ఇక్కడ విశ్వాసానికి గుర్తుగా ఉంది. ఒక వధువు సంఘం ఆత్మీయ జీవితంలో మన ఆధ్యాత్మికమైన జీవితం అద్భుతంగా కట్టబడటానికి కల్లానికి వెళ్ళే ఆ అనుభవం మనకు ఉండాలి. ఇక్కడ కల్లము ఈక్వల్ టు దేవుని సంఘం. నిజంగానే కల్లంలో జరుగుతున్న పనులన్నీ కూడా దేవుని సంఘంలో జరుగుతూ ఉంటాయి. కనుక ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరాంతపు ఉపవాసపు పండుగల్లో, ఈ తీర్మానాల కోడికల్లో ప్రభు మరొక్కసారి మనకు గుర్తు చేస్తున్నాడు ఏమిటంటే, కల్లానికి వెళ్ళే ఆ అనుభవం, సంఘానికి వెళ్ళే ఆ అనుభవం చేత మరింతగా మన భక్తి జీవితాలు పునర్నిర్మించబడి దేవుని కృపకు మనమందరం పాత్రులుగా మార్చబడదుముగాక. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో గిద్యోను గానుగు చాటుకి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉంటాడు. వెంటనే దేవుడు దూత, యెహోవా దూత ప్రత్యక్షమే అంటారు, గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచి, మిద్యానీయులను, నువ్వు ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతిలో ఉండిపోయారు, వారి చేతిలో ఉండిపోయిన ఇశ్రాయేల్ని నువ్వు విడిపించాలని చెప్పారు. వెంటనే గిద్యోన్ అంటాడు, నేనే పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిదని అలా మాట్లాడుతూ ఉంటుంటే దేవుని ఎదుట ఒక సూచన అడుగుతాడు గిద్యోన్. ఆ గిద్యోన్ ఎప్పుడైతే సూచన అడిగాడో దేవుడు ఆ సూచన ప్రకారంగా తన జీవితంలో చేయటం మొదలుపెట్టాడు. ఆయన అడిగిన సూచన గురించి లేఖనం చదువుతూ ఉంటే గిద్యోన్ ఇలా అంటాడు, అయ్యా నిజంగానే నన్ను బలవంతుడిగా నువ్వు చేస్తే, నిజంగానే ఈ యొక్క ఇశ్రాయేల్ని విడిపించడం కొరకే, మిద్యానీయుల చేతిలో ఉన్న వారిని విడిపించడం కొరకే నిజంగా నువ్వు ఎన్నుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, దేవా ఈ సూచన విషయంలో నాకు తెలియపరచని అడిగినట్లుగా ఆయన అడిగిన సూచన గురించి మనం చదువుతూ ఉంటే ఆయన ఇలా అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, ఈ కళ్ళం మీద మాత్రమే మంచు కురవాలి, గొర్రె బొచ్చు మీద మాత్రం పొరపాటున మంచు కురవకూడదు అంటాడు. దేవుడు అలాగే చేశాడు. సో నెక్స్ట్ టైం ఏమంటాడంటే, గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి కానీ కళ్ళం మీద మాత్రం మంచు కురవకూడదు అంటాడు. అట్లాగే ప్రభు చేసినాడు. చూడండి, ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ కళ్ళము అనే మాట అక్కడ మెన్షన్ చేశారు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మనకి కళల ద్వారా, స్వప్నం ద్వారా, లేకపోతే దర్శనం ద్వారా సంఘాన్ని మన ముందు పెడతా ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అందుకే సంఘ ప్రార్థన మనకి చాలా ప్రాముఖ్యమైనది. మీరు వెళ్ళేటప్పుడు ఏమని కోరుకోవాలంటే, కనీసం 10 మందికి మీరు వందనాలు చెప్పి, అయ్యా మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తామని ఎప్పుడు సంఘ ప్రార్థన మనం కోరుకుంటూ ఉండాలి. వచ్చాము కూర్చున్నాం వెళ్ళిపోయామని కాకుండా కనీసం 10 మంది ప్రార్థన మనకు తోడుగా ఉంటే, ఆ 10 మందిలో కనీసం 100 మంది మనల పేర్లు గుర్తుపెట్టుకోకపోయినా ఒక 10 మంది అయినా మన గురించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన మీద ఎప్పుడు కూడా ప్రభావితం చూపిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. హల్లెలూయా అని చెప్పండి. అందుకే సంఘ ప్రార్థన మనకి కావాలి, కోరుకుంటూ ఉండాలి.
సరే, ఇంకా కొంచెం మీకు బాగా అర్థం అవడం కోసం కల్లాను గురించి ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చెప్తాను. నిబంధన మందసాన్ని మోసుకొని వెళుతున్న యాజకులు సందర్భాన్ని మనం చదువుతూ ఉంటాం. దావీదు ఆ మందసాన్ని మోసుకుని వెళుతున్న ఆ సందర్భాలను మనం చూస్తూ ఉంటుంటే నాట్యమాడుతూ తంబూరా సితార వీటన్నిటిని తీసుకుని విజయోత్సవాలతో ఆ మందసాన్ని తీసుకుని వెళుతూ ఉన్నారన్నమాట. అయితే లేఖనాల్లో మనం చూస్తే యెహోనాదాబు అనే వారి కుమారులు ఈ మందసాన్ని ఏం చేశారంటే కొత్త ఎద్దుల బండి మీద పెట్టి ఊరేగిస్తూ ఉన్నారు. వినాలి, మీరు సబ్జెక్ట్ అర్థం అవడానికి ఇంట్రడక్షన్ బాగా వింటే అర్థమవుతుంది. ఆ మందసాన్ని కొత్త బండి మీద పెట్టి తీసుకెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉంటుంటే ఆ మందసం వెళ్తూ ఉంది. మందసం ముందు దావీదు నాట్యమాడుతూ గాన ప్రతిగానాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. అయితే ఈ యెహోనాదాబు యొక్క కుమారుల్లో ఉజ్జా అనే ఒక వ్యక్తి ఈ మందసం జారిపోతుంది అని ఆ ఎద్దుకి కాలుకి ఎష్టలు తగిలిది మందసం జారి పడిపోతుంది అనుకుని అలా చేయి పట్టుకున్నాడు. వెంటనే యెహోవా ఉగ్రత అతని మీదకి వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. సో మందసం దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. అది ఎలా పడితే అలా మోయకూడదు. సో కొత్త ఎద్దు బండి, కొత్త బండి అంటే కొత్త రకాల డాక్ట్రిన్స్ ఇప్పుడు చాలా వచ్చేసినాయి. సంఘానికి ఆది అపోస్తుల ఉపదేశం తప్ప ఏది పడితే అది బోధించే పద్ధతి ఏ వ్యక్తికి కూడా సరైంది కాదు. కొత్త ఉపదేశాలు, కొత్త డాక్ట్రిన్స్, కొత్తవి ఎన్నో వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందులోకి మీరు నెట్ ఆన్ చేసుకోవాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్తానే ఉన్నారు. లిఫ్ట్ ఎక్కేసుకుని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త ఉపదేశాల మీదకి మందసం వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఉజ్జా ఆ కొత్త బండి ఎక్కించి ఊరేగిస్తూ ఉన్నాడో, ఆ మందసాన్ని పట్టుకోవాలని ట్రై చేశాడో, అక్కడ వెంటనే దేవుని ఉగ్రత దిగి వచ్చింది. అందుకే దేవుని సేవ చేసే యాజకులు ఎప్పుడు కూడా దేవదూతలు కూడా ఈ భాగ్యం ఇవ్వలేదు. ప్రభా, ఈ సంఘ పరిచర్య చేయటానికి ఏ యోగ్యత నాకుంది? దూతలు కూడా ఈ అర్హత ఇవ్వలేదు. మాకంటే ముందుగా నువ్వు దూతలను చేశావు, 6వ రోజున మేము చేయబడ్డాం. కేవలం మీ కృప చేతనే ఈ యాజకత్వం, నీ దయచేతనే ఈ యాజకత్వ సేవ మాకు ఇచ్చావయ్యా అని ఎంతో వినయ భయభక్తులతో ఈ సేవ మనం భుజాల మీద వేసుకుని మోసుకుని వెళ్ళాలి తప్ప పొరపాటున వాళ్ళని వీళ్ళని చూసి కొత్త పోకడల వైపు సేవ పొరపాటును తీసుకెళ్ళకూడదు. ఎందుకనంటే కళ్ళము అక్కడ లేఖనాల్లో మనం చూడగలిగితే అక్కడ ఏమని చెప్పారంటే, వాక్య లేఖనాల్లో ఏమని ఆ సందర్భాన్ని గురించి, నాకోను కళ్ళం దగ్గర జరిగింది ఈ సిచ్యువేషన్. ఎద్దుకి ఆ కాళ్ళు తగిలి పడిపోతుంది ఆ మనసు అని పట్టుకున్నాడు. పట్టుకోవడం తప్ప కాదు కదా. మరి ఎందుకు అంత ఉగ్రత వచ్చింది? కొత్త ఎద్దుల బండి మీద ఎక్కించాడు. అంటే సేవ కొత్త రకరకాలుగా వెళ్ళకూడదు. ఎవరినో చూసి ఆ విధంగా మనం టర్న్ అవ్వకూడదు. ఏది అపోస్తులు బోధిస్తూ ఉన్నారో, భక్తులు ఏదైతే మనకి బోధించారో, బైబిల్ ఏం చెప్తుందో అదే విధంగా మన సేవ నడిపిస్తూ ఉంటే దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇక్కడ కళ్ళము దేవుని సంఘానికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క పనికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క యాజకత్వ పరిచర్యలకి సాదృశ్యంగా ఉంది. కనుక ఇక్కడ నయోమి అంటుంది ఆ కళ్ళానికి వెళ్ళు అని. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, కళ్ళం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలో ముచ్చటగా 3 మాటలు చెప్పడానికి దైవ సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. కళ్ళం అంటే సంఘమే. సంఘం అంటే మనమే, క్రీస్తు స్వరక్తమించి సంపాదించుకున్న దేవుని సొత్తైన ప్రజలు మనం. కాబట్టి ఆయన రక్తమిచ్చి కొన్న సంఘము అని పిలువబడుతున్న కళ్ళము ఎలా ఉండాలి? ఆ కళ్ళానికి వెళ్ళమన్నారు కదా. ఈరోజు విశ్వాసుల యొక్క పరిస్థితి చూస్తుంటుంటే ఏ కళ్ళానికి వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. సంఘము ఎలా ఉండాలో, ఏ కళ్ళానికి మనం వెళ్ళాలో, ఆ కళ్ళం ఎలా ఉండాలో ముచ్చటగా 3 మాటలు మీకు చెప్తాను. ఈ 3 అనుభవాలు ఉన్నట్లుగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోగలిగితే దేవుడు నిజంగా కోరుకుంటాడు.
ఆయన ఆధ్యాత్మికమైన జీవితాలు ఉండగా మన జీవితాన్ని నూతనపరిచి స్థిరపరచునుగాక. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చదవండి మొదటి మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవగా విందాం. కళ్ళం ఎలా ఉండాలని ప్రభువు చెప్పాడో ఆ మాటలు చదువుతాను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళాన్ని బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని, ఆరని అగ్నితో పొట్టును అంతటిని కాల్చివేస్తాడని చెప్పాను. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళాన్ని బాగుగా శుభ్రము చేసి. చాలు. మొదటి మాట, కళ్ళం ఎలా ఉండాలంటే శుభ్రం చేయబడిన కళ్ళము అనండి. గట్టిగా మాట్లాడాలి. శుభ్రం చేయబడిన కళ్ళం అంటే, కళ్ళం అని పిలువబడుతున్న సంఘం అంటే మనమే. ఇప్పుడు మన ఆత్మీయ జీవితాలు, ఈ తీర్మానాల పండుగ, సంవత్సరాంత కూడికలు, ఉపవాస ప్రార్థనలు ఇవి ఈరోజు రేపు 2 రోజులు. ఆదివారం కూడా ఎట్టేసా బాబా, అది మరి 25 రోజులు బిర్యానీలే వేసి రక్తమే జయం కదా. హల్లెలూయా, స్తోత్రం అని చెప్పండి అమ్మా కదా. మరి ఇంక ఈ ఒక్క 2 రోజులు కూడా ఆదివారం ఒక లాస్ట్ సండే ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుంటే క్రొత్త సంవత్సరంలో ఒక వెలుగు మన మీద ఉదయిస్తుంది కదా. ఆమేన్. సో ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఈ కళ్ళాన్ని ప్రభు ఏం చేస్తానంటే బాగుగా శుభ్రం చేస్తానంటే, ఏదో అడావుడిగా శుభ్రం చేయట్లేదంట, చాలా బాగా శుభ్రం చేస్తాడంట. మీరు బైబిల్ గ్రంథాన్ని అక్కడక్కడ చదువుతూ ఉంటుంటే ఆయన చేతిలో చాట ఉంది. చాట ఏం చేస్తుంది చెప్పండి? చెత్తంతా ఎగిరిపోతుంది, గింజలు మాత్రమే, ఆ పొట్టంతా ఎగిరిపోతుంది, గింజలు మాత్రమే ఆ చాటలో ఉంటాయి. ఎగరబాత వేస్తూ ఉంటాం. ఆయన చేతిలో చాట ఉంది. ఇంకో లేఖనం ఏమని చెప్పారంటే, ఇంకో చోట యెషయా ప్రవక్త అంటాడు, ఆయన చేతిలో చీపురు కూడా ఉంది, ఆయన చేతిలో రాజదండం కూడా ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన కళ్ళాను గురించి ఎలా ఉండాలని కోరుకుంటే శుభ్రంగా, మామూలుగా శుభ్రంగా బాగుగా శుభ్రం అయిపోవాలి. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మన పిల్లలు పాపం మరి దేవుని మందిరాన్ని తుడుచుడే భాగ్యం. నేను అంటాను, దేవుని మందిరం తొట్టడం అంటే అది చాలా గొప్ప భాగ్యం. మన ఇల్లు తుడుచుకోవటమే మనకి ఒళ్ళు బద్ధకం, అలాంటిది దేవుని మందిరాన్ని తొట్టడం అంటే అది ఇంకా గొప్ప భాగ్యం. సో దేవుని మందిరాన్ని తుడిచి ఎంత నీట్గా చేస్తామంటే అంత చక్కగా చేస్తాం. అలాగే మన హృదయ అంతరంగాలు కూడా అంత పరిశుభ్రంగా మార్చబడిపోవాలి. ఇప్పుడు క్రొత్త సంవత్సరం వెళ్ళిపోతున్నాం, క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. విశ్వసించి దైవజనుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం బాగా శుభ్రపరచబడాలి. కొంచెం కొంచెం కాదు, ఏదో ఇగో తీర్మానాల పండుగలు అని చెప్పాడు, అన్నకు కనపడకపోతే బాగోదులే వెళ్ళిపోదాంలే ఏదో అంటాడు మళ్ళీ వచ్చి, అట్లా కాదు. మీ అంతరంగం పూర్తిగా క్లీన్ అయిపోవాలి, బాగుగా శుభ్రపరచబడాలి. అది దేవుడు కోరుకుంటున్న కళ్ళం. సో ఆ కళ్ళపు అనుభవాలు ఉండగా మీ భక్తి జీవితం కట్టబడునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? సో బాగుగా శుభ్రపరచడం అంటే మీకు ఇలా అర్థం అవడం కోసం చెప్తాను. మన ఇంటిలో మన గదిలు తుడుచుకుంటాం, తర్వాత హాల్ తుడుస్తాం, వాకిలు తుడుస్తాం, మొత్తం అంతా నీట్గా నిన్న తుడుస్తాం, ఈరోజు రేపు ఎప్పుడు రోజు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటే చెత్త. అలాగే భక్తి జీవితంలో కూడా తెలియకుండానే అనాలోచన, తెలియకుండానే దేవుని ఆయాసపరిచే మార్గాలు. భక్తులు అదే అంటాడు కదా, నా యందు నీకు ఆయాసాన్ని కలిగించేది ఏదైనా ఉంటే తీసేయండి ప్రభా అని అడిగాడు. కనుక ఈ సంవత్సరం ఆఖరిలో నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, ఈ కళ్ళం అని పిలువబడుతున్న సంఘం అని పిలువబడుతున్న నీవే శుభ్రపరిచేటట్లుగా, నీ అంతరంగం పరిశుద్ధపరచబడేటట్లుగా ఉంటే దేవుడు ఆ అద్భుతంగా నిన్ను కోరుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. లేఖనాన్ని మీరు చూడండి ఒకసారి. యాకోబు పత్రికలో ఇలా రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఎవరమ్మా? అమ్మా మీరంటే ఒప్పుకుంటారమ్మా?
ఇంకోసారి చెప్పమ్మా. ఆగిపోయింది, సౌండ్ ఆగిపోయింది. అక్కడ ఎయిర్టెల్ సిగ్నల్ లేదు. వీళ్ళని అడుగుదాం, అయ్యా జియో మాట్లాడినా. మీరు కదమ్మా, వాళ్ళు అసలు ఒప్పుకోరు. అసలు మా అన్నయ్యలు అసలు అన్న చదవండి, ఆ మాట చదవండి. చదువు వచ్చిన వాళ్ళు ఒక్కసారి చదివితే బాగుంటుంది. ఇందులో చదవండి మాస్టర్ గారు. నిజంగా ఒప్పుకుంటారన్న మీరు? నన్ను పాప అంటవా? అస్సలు ఒప్పుకోం. దేవుడు యాకోబు ద్వారా మాట, పాపులారా మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయాన్ని పరిశుద్ధపర. ఇక్కడ అంటారు మన చేతుల్ని శుభ్రం చేసుకోవాలంట. ఏమండి బాబు, రోజు శానిటైజర్, అది కరోనా అయిపోయిందని మళ్ళీ శుభ్రం చేసుకోమంటారంటే ఇది కాదు. అంటే ఈ చేతులతో కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కొంతమంది మగ మహారాజులకు ఉండే అద్భుతమైన కృప ఏమిటంటే కొడేస్తూ ఉంటారు. ఈ చేతులతో భార్యను కొడేస్తారు, పిల్లలను కొడేస్తారు, ఇంట్లో అందరూ కొడేస్తూ ఉంటారు. మా తాతయ్యకు ఉండే అద్భుతమైన కృప ఏంటంటే అందరూ కొడేస్తూ ఉండేవాడు. ఈ చేతులు కొన్నిసార్లు ఎవరి మీద చేసుకున్నారో ఒకసారి ఆలోచన చేసుకొని గుర్తు చేసుకుని, ఈ సంవత్సరం ప్రారంభం జనవరి 1 నుంచి ఇదిగో ఈ రోజు వరకు 27 వరకు మీ చేతులు ఏ విధంగా అపవిత్రమైపోయాయో, లేకపోతే నేను ఎవరిని కొట్టే అలవాటు నాకు లేదండి అని మంచి మనసు మీకు ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ చేతులతో చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. చాటింగ్ చేయకూడదు, నీ మనసుకు తెలుసు, కానీ ఈ చేతులతో చాటింగ్ చేయటం. కొన్నిసార్లు ఈ చేతులతో ఆ పనులు చేయకూడదు కానీ చేయటం. కొన్నిసార్లు ఈ చేతులతో దొంగ సంతకాలు పెట్టడం. కొన్నిసార్లు ఈ చేతులతోనే ఎన్నో పనులు చేయటం, దేవునికి నచ్చని పనులు. అందుకే అక్కడ అంటాడు, పాపులారా ఈ చేతుల్ని మీరు శుభ్రం చేసుకోండి. ఎంతటితో ఆగిపోయిందా? ఇంకా అంటాడు, ఏమంటాడు, ద్విమనస్కులారా అంటే 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. మీ హృదయాల్ని కూడా శుద్ధి చేసుకోండి అని మాట్లాడాడు. నిజమే, హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి. కనుక ఈ హృదయం క్లీన్ అయిపోతే దేవుని సన్నిధిలో ఈ కళ్ళంలో నువ్వు చక్కగా శుభ్రంగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కనుక హృదయంలో ఏమీ దాచుకోవద్దు. హృదయం ఘోరమైన వ్యాధి కాబట్టి బాల్యం నుండి హృదయం చెడిపోయింది కాబట్టి మరింతగా దేవుని దగ్గర అడగాలి. ప్రభా, గుండెలు పాదుకుని దేవుని సందులో పశ్చాత్తాపడుతూ హృదయపూర్వకంగా నా కళ్ళవని పిలువబడుతున్న ఈ ఆత్మీయ జీవితమే సంఘమే. నాయన, నేనే ఒక సంఘం కదా నాయన, నన్ను ఒక సంఘంగా నువ్వు కొన్నావు కదా, రక్తం ఇచ్చి కొన్నావు కదయ్యా. నా ఆత్మీయ జీవితం ఎక్కడ అశుభ్రంగా ఉండకూడదు, కానీ శుభ్రంగా పరిశుద్ధపరచబడే ఈ అనుభవాలు ఉండగా నా వ్యక్తిగత జీవితాన్ని మలుచు ప్రభువా అని నీ అంతట నువ్వు తీర్మానం చేసుకోగలిగితే పరిశుద్ధాత్ముడు ఈ తీర్మానాన్ని యేసు నామములో అంగీకరించునుగాక. ప్రభు ప్రవక్త ద్వారా ఏమని మాట్లాడాడంటే, కొన్ని మాటలు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి ఇలాంటిది అని మాట్లాడుకుంటూ, నువ్వు పుట్టినప్పుడు నీ నాభి సూత్రం కత్తిరించలేదు, అంత మాత్రమే కాదు నీళ్లతో నీవు శుభ్రపరచబడలేదు అని ప్రవక్త ఆ లేఖనాల్లో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఆ శుభ్రపరచబడిన విధానాన్ని గురించి మాట్లాడుతూ అపవిత్రతే నీకు ఇష్టం అని మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మీరు ఈ మాటలు చదువుతారు. 24వ అధ్యాయం 13వ వాక్యాన్ని కూడా ఒకసారి గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 24:13. నీకు కలిగిన అపవిత్రత కామాతృతయే, నిన్ను శుభ్రపరచుటకు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నీవు మాత్రం శుభ్రపరచబట్లేదు. నా క్రోధమును నీ మీద తీర్చుకునే వరకు నువ్వు శుభ్రపడకుందు. ఆ సందర్భాన్ని మనం చూస్తే, నిన్ను శుభ్రపరచాలని నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నువ్వు మాత్రం శుభ్రం అవ్వట్లేదు. చూడండి, చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు చూస్తే ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాడికి ఎన్నిసార్లు స్నానం చేయించినా మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు. పొద్దున్న సాయంకాలం ఇంకా ఎన్నిసార్లు ఇంకా అదే పనిలో ఉంటుంది వాళ్ళమ్మ. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఏమంటాడంటే, నిన్ను శుభ్రం చేయాలని నేను ఎంతగా ప్రయత్నం చేసినా నువ్వు మాత్రం శుభ్రం అవ్వట్లేదు. మీకు అందరికీ బాగా అర్థం అవడం కోసం ఒక చిన్న సందర్భం చెప్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి.
ఇంకా క్రిస్మస్ హడావుల్లోనే ఉన్నారు. కొంచెం హల్లెలూయా అని చెప్పండి. రైట్. ఈరోజు కూడా అడిగారు, అయ్యా మాకు క్రిస్మస్ మీటింగ్ ఉంది ప్రతి సంవత్సరం 27వ తారీఖు, అయ్యా మీరు రావాలయ్యా. నాకు కుదరదు, నాకు పెద్ద క్రిస్మస్ ఉంది. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి నా అంతట నాకు తీర్మానం కావాలి, నా అంతట నాకు శుద్ధీకరణ కావాలి. అయ్యా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. సో మన ఆత్మీయ జీవితం ఎవరంతట వాళ్ళే, సేవకులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా, పరిచారకులైనా, ఎవరైనా సరే దేవుని ఎదుట మనం నిలబడాలి. సో సందర్భాన్ని మీకు చెప్తాను. బిల్లీ గ్రామ్ గారని ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచంలోనే ఒక మంచి సువార్థికుడు మాట. ఆయన చాలా దేశాల్లో సువార్త చేశాడు బిల్లీ గ్రామ్ గారు. మీరు ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఇద్దరు గొప్ప దైవజనులు. ఒకరు సువార్త పరిచర్యలో కొన్ని కోట్ల మందికి, 10 కోట్ల మందికి పైనే సువార్త అందించాడు బిల్లీ గ్రామ్ గారు. ఆయన సువార్థికుడు. సంఘ కాపరి ఎవరంటే పాల్ యాంగిచో గారు. సో వీళ్ళిద్దరూ గొప్ప సేవకులు. ప్రపంచంలో పెద్ద సంఘం ఎవరు చెప్పండి? పాల్ యాంగిచో. ప్రపంచంలో గొప్ప సువార్థికుడు ఎవరండి? బిల్లీ గ్రామ్. వీళ్ళిద్దరిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వారి సేవా అనుభవాలు మనం చదువుతూ ఉండాలి సేవ చేస్తున్న బిడ్డలకి. ప్రత్యేకంగా బిల్లీ గ్రామ్ అనే దైవజనుడు సేవ చేస్తున్న దినాల్లో ఒక అద్భుతమైన సమాచారం తెలియజేశాడు. అదేమిటంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఈ సందర్భానికి కనెక్ట్ అవుతుందని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. అదేమిటంటే ఆ దైవజనుడు చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఓ రోజు ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, ఈ యొక్క కాపరి, గొర్రెల కాపరి నడుచుకుంటా వెళ్తూ ఉన్నాడంట. గొర్రెల కాపరి డ్యూటీ ఏంటంటే, గొర్రెలు తప్పిపోతూ ఉన్నాయేమో, గొర్రెలు తన చేతిలోంచి జారిపోతున్నాయేమో, ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని గొర్రెల పరిస్థితులు ఎలా ఉంటాయంటే గొర్రెల మందలోనికి రాకుండా ఉంటాయి. కొన్నిసార్లు సాయంకాలం అయినప్పటికీ, ఉదయకాలం మేత మేయటానికి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళినా మళ్ళా ఖచ్చితంగా సాయంకాలానికి వచ్చినప్పటికీ గొర్రెల సాల్లోకి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ గొర్రెలకి కొన్ని జబ్బు గొర్రెలు ఉంటాయి. కొన్ని గొర్రెలు ఏంటంటే ఆ కాపరి మీద చీదేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటాయి. అయినా సరే కాపరి ఆ గొర్రెని భుజాల మీద ఎక్కించుకుంటాడు, నడిపిస్తూ ఉంటాడు, పరిగెత్తిస్తూ ఉంటాడు. తను అన్ని విధాలుగా ప్రయాసపడుతుంటాడు. కాపరి బాధ్యత. ఒకసారి ఈ యొక్క కాపరి నడుచుకుంటా వెళుతూ ఉన్నాడంట. తన ప్రక్కన గొర్రె నడుచుకుంటా వస్తూ ఉందట. నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళినప్పటికీ ఒక వంతెన ఉందన్నమాట, ఒక బ్రిడ్జి ఉంది. అది కూడా సరిగ్గా లేదు, కొంచెం అతుకు బతుకులుగా ఉంది. ఆ వంతెన మీద నుంచి ఈ కాపరి వెళుతూ ఉన్నాడు. గొర్రె కూడా అతన్ని వెంబడిస్తూ ఫాలో అవుతూ ఉంది. తన ప్రక్కని ఈ గొర్రె వెంబడిస్తూ ఉంది. ఈ ఎడం పక్కన ఒక చిన్న బ్లాక్ క్వీన్, నల్ల రాణి. ఎవరావిడ? నల్ల రాణి. మీకు తెలియదు, ఉదయమే కుటుంబం అంతా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతారు. అది ఏసు రక్తమే చేయం. పంది, నల్లరాణి దాని పేరు. మా పెద్ద అయ్యగారు రాజశేఖర అయ్య గారు అంటారు, నల్లరాణి. ఎవరమ్మా ఆవిడ? మాట్లాడట్లేదు. పంది పేరు నల్లరాణి అని పెట్టారు ఆయన. ఈ ఎడం పక్కనేమో పంది నడుచుకుంటూ వచ్చేస్తుందంట, కుడి పక్కనేమో ఈ గొర్రె పిల్ల నడుచుకుంటూ వస్తుందంట. ఈ కాపరి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ బ్రిడ్జి, ఆ వంతెన అతుకు బతుకులుగా ఉంటుంటే కాపరి దాటేసాడు. వంతెన కూలిపోయింది. 2 బురదలో పడిపోయినాయి. ఇటు పంది పడిపోయింది, గొర్రె పిల్ల కూడా పడిపోయింది. ఈ బురదలో పడిపోయిన పందికి స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు ఉందంట, జలకాలు ఆడుతూ ఉందంట. ఎందుకంటే బురద అంటే దానికి ఇష్టం. దాంట్లోంచి పైకి ఎక్కాలని ఆమె ఆలోచన లేదు. కానీ గొర్రె పిల్లకి మాత్రం అరుస్తూనే ఉందంట. కాపరికి వినపడే వరకు అరుస్తుందంట. కాపరి వచ్చి భుజాల మీద ఎక్కించుకునే వరకు అరుస్తుందంట. మీరు ఆలోచించండి. ఈ సంవత్సరాంత ఉపవాస పండుగల తీర్మానాల కొడికిలో కొంచెం మీ మనసు నొచ్చుకున్న పర్వాలేదు, ఈ విషయంలో మీరు ఒక తీర్మానంలోకి రావాలి. నిజంగా నువ్వు గొర్రె లాంటి స్వభావంలో ఉంటే, ఏ విషయంలో నువ్వు పడిపోయినా, జారిపోయినా, తొలగిపోయినా, నిజంగా పశ్చాత్తాపంతో దేవుడు క్షమించేంత వరకు నువ్వు అడుగుతూ ఉంటావు. దేవుడు క్షమించేంత వరకు శుద్ధీకరణ నీ అంతరంగంలో కలుగుతుంది.
నీ మనస్సాక్షిని ఒప్పుకోదు. అయ్యో నేను ఈ తప్పిదంలో పడిపోయాను ప్రభా, నన్ను మన్నించని. అవసరమైతే ఉపవాసం ఉంటా, కడుపు మార్చుకుంటా, పశ్చాత్తాపం పడతావు, పదే పదే నీ గుర్తొచ్చేసి దేవుని పాదాలు విడిచిపెట్టవు. అయితే పందిలాంటి స్వభావం నీకుంటే అదే బురదలో ఉన్న, పాపంలో ఉన్న, ఇంకా సినిమాలు మానుకోకుండా, ఇంకా సీరియల్ మానుకోకుండా, ఇంకా చీకటి అపవిత్రమైన పనులు నువ్వు ఉన్నా సరే ఏమాత్రం నీకు పశ్చాత్తాపం రాదు. మరలా ఏసు రక్తం చేయం అంటావేమో కానీ నువ్వు మాత్రం పశ్చాత్తాపడే మనసు నీకు రాదు. ఈ రాత్రి మీరు ఆలోచించండి, మీ అంతరంగం ఎంత పశ్చాత్తాపడుతుంది. ఒకవేళ వాక్యపు వెలుగులో దేవుడు ఈ తప్పిదం నీలో ఉందని చెప్పాడు అనుకోండి, నేనెక్కడ చేశాను ఆ తప్పు, ఎవరు చెప్పారు మీకు, రమ్మను అని నువ్వు ఇలాగా సాకులు చెప్తావు, కానీ నీలోనికి పశ్చాత్తాపం అనేది రాదు. ఈ గొర్రెపిల్ల చూడండి, అరుస్తుంది. కాపరు వచ్చి వెళ్ళేంత వరకు నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళాలనేటట్టుగా అరుస్తూ ఉంది. ఈ రాత్రి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కళ్ళం అని పిలువబడుతున్న సంఘం యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వే ఒక సంఘం. నిన్ను రక్తమిచ్చి కొన్నాడు ఆయన. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో, ఒకవేళ ఆ తప్పిదో నీ మనసుకు తెలిస్తే వెంటనే ఉపవాసం చేయటానికి, వెంటనే పశ్చాత్తాపడ, వెంటనే శుద్ధీకరించుకోవడానికి ఖచ్చితంగా నీ మనస్సాక్షి ఆ విధమైన అనుభవాల్లోకి వెళ్తుంది. ప్రభు బల్ల బ్రాంచ్ చర్చ్లో చాలామంది ఈ చివరి ఆదివారం బల్లారాధన వాళ్ళకు ఉంటుంది. సో బల్ల తీసుకోబోతున్న బిడ్డలకి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఏ విషయాల్లో మీరు జారిపోయారో ఇది చివరి ఆదివారం. సో ఎట్టి పరిస్థితుల్లో మీ అంతరంగం శుద్ధీకరించకుండా బల్లలో మీరు చేతులు ఉంచొద్దు. అడగండి, అవసరమైతే ఉపవాస ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర కన్నీటితో దేవుని పాదాలు తడపండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా పరిశుద్ధపరచునుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేనని. సో ఇక రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్ ఒకటి శుభ్రము చేయబడిన కళ్ళం. రైట్, రెండో మాటలకు వస్తాను. సెకండ్, ఈ కళ్ళం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే మీకా గ్రంథం 4వ అధ్యాయం అండ్ 12వ వాక్యాన్ని ఒకసారి చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం అండ్ 12వ వాక్య భాగం. మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్య భాగం చదువుతున్నారు, విందాం. కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకోకుండా ఉన్నారు. వన్స్ అగైన్ నేను చదువుతున్నాను చూడండి. 4:12 చూస్తే, కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపుల్ని, ఆయన ఆలోచనల్ని గ్రహించకుండా ఉన్నారు. రెండవది, పనులు కూర్చబడిన కళ్ళము అనండి. సాధారణంగా కళ్ళం అంటేనే పనులన్నీ కూడా ఒక చోట ఏం చేస్తారు చెప్పండి, ఖచ్చితంగా కూరుస్తూ ఉంటారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా తాతయ్య గారు పొలానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంటి దగ్గర పడుకునేవాడు కాదు, ఆయన కళ్ళం దగ్గర పడుకుంటూ ఉండేవాడు అన్నమాట. సో అక్కడ ఎందుకంటే ధాన్యపు రాసులు అక్కడే ఉంటాయి, ఎవరైనా దొంగోళ్ళు వచ్చి పట్టుకెళ్తారేమో అని అక్కడే పడుకునేవాడు. ఎప్పుడైనా కూడా తాతగారు కూడా వెళ్ళాలనుకుంటే మేము లాంతర్ పట్టుకుని తాతయ్యతో పాటు వెళ్తూ ఉన్నాం. మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఆ కళ్ళంలో పనులు మాట, అంటే చేలో పనులు కోసిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి పొడిగేసే ముందు పనులన్నీ ఒక్క చోట సమకూరుస్తూ ఉంటారు. అప్పుడు ఇక ట్రాక్టర్ పలానా రోజు వస్తుందని చెప్పినప్పుడు ఆ కళ్ళం అంతా నీట్గా చేసిన తర్వాత ఆ పనులన్నీ చక్కగా పేర్చి అప్పుడంతా ధాన్యం వాళ్ళ చేతికి వచ్చినట్లుగా ట్రాక్టర్ చేత తొక్కిస్తారు. సో ఇక్కడ సందర్భం ఏమిటంటే పనులన్నీ కూడా ఒక చోట కూర్చాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పని ఎవరు అంటే మనమే. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలో అలాగే ఉంది. ఒకడు కళ్ళంలోకి వెళ్ళి పనులను కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చను. మనలందరూ దేవుడు సమకూర్చాడు కనుకనే ఇక్కడ కూర్చున్నాం. ఆమేన్. సో మీ అందరికి ఎన్నో పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఎంతో శక్తికి మించిన కార్యాలు మీ ఎదుట ఉన్నాయి. అయినా మీ అందరిని దేవుడు ఇక్కడ సమకూర్చాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పనగా ఇక్కడ సంఘంలో సమకూర్చాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆయన ఆలోచన గ్రహించేటట్లుగా మీరు ఉండాలి.
ఎందుకు దేవుడు నన్ను ఎక్కడో లోకంలో ఉన్న వ్యక్తిని ఈ కళ్ళంలోకి తీసుకొచ్చి సమకూర్చాడు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన నిర్ణయం ఏంటని మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ మీరు ఊరకనే ఏ ఒక్కరు కూడా కూర్చోలేదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, మీరెవరో తెలుసా? ఆయన సొత్తైన ప్రజలు. ఆమేన్. చీకట్లో ఉండేవారు ఒకప్పుడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడు. అందుకే ఏ ఒక్క వ్యక్తి కూడా తక్కువ కాదు, ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి వారు యేసే రక్తంతో కడగబడిన బిడ్డలు కాబట్టి మీరు విలువైన సొత్తైన ప్రజలు, ఏ సందేహం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ఎప్పుడు ఈ మాట మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకరిని మీరు పిలిచేటప్పుడు యారా అని పిలవద్దు. ఆగిపోయింది సౌండ్. ఒరే అని పిలవద్దు. ఎందుకంటే వాళ్ళు రక్తంతో కడగబడిన వాళ్ళు. అవసరమైతే పేరు బ్రదర్, సిస్టర్, లేదా వాళ్ళ పేరు పెట్టి పిలవండి. అనయ్య, అక్కయ్య అని పిలవండి. ఆయన సొత్తైన ప్రజలు. ఆమె చెప్పండి ఒకసారి. కాబట్టి ఆయన రక్తం ఇచ్చి కొనబడిన తర్వాత మనకు విలువ వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పనగా ఇక్కడ మందిరంలో సమకూర్చాడు. ఈ కళ్ళంలో పనులు ఎలా పేరుస్తారో దేవుడు కూడా మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క పనగా ఇక్కడ సమకూర్చాడు. అందుకే యోసేపుకి ఒక కళ వచ్చింది కదా, మీకు తెలుసు కదా. చెప్పండి, ఆ కళ చెప్పండి బ్రదర్స్. ఒక పన నిలబడి ఉందంట, మిగిలిన పనులన్నీ కూడా ఆ పనులకి సాగిలపడి నమస్కారం చేస్తున్నాయంట. ఆ పని ఎవరు? యోసేపే. మిగిలిన పనులన్నీ ఎవరు? వాళ్ళ అన్నదమ్ములే. వాళ్ళని వెంటనే ఆ మాట విన్న వెంటనే వాళ్ళకి పౌరుషం వచ్చేసి, కోపం వచ్చేసి, పగ వచ్చేసి, ఏంటి నువ్వు మమ్మల్ని ఏలుతావా, మేము సీనియర్సా, నువ్వు సీనియర్సా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా. కానీ యోసేపుకు తెలుసు, దేవుడు నా పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ఆశిస్తున్నాను ఈ 2025 చివరిలోకి వచ్చేసాము. ఒక్క 3-4 రోజుల్లో కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. 2026కి దేవుడు మీ అందరి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో అది మీకు అర్థమైతే దేవుని సన్నిధిలో మీరు చక్కగా సమకూర్చబడతారు. ఈ చివరి 3 రోజులు కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీకు సమయం దొరికితే కళ్ళం అని పిలువబడుతున్న సంఘంలోకి వచ్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఈరోజంతా మార్నింగ్ సెక్షన్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎవరి స్తంభం దగ్గర వాళ్ళే కూర్చుని మోకాళ్ళు వేసి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోమని చెప్పాను. అలాగే వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ పట్ల ఏంటి దేవుని ప్రణాళిక, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అయితే మనం ఆయన ఆలోచనల్ని, ఆయన ఉద్దేశాల్ని గ్రహించాలి. ఇప్పుడు దేవుడు నిన్ను కళ్ళంలోకి ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడ అదే చెప్తున్నాడు మేకా ప్రవక్త. ఏమనంటే నా ఆలోచన వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. భక్తుడు చెప్తాడు కదండి, దేవా నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, అవి లెక్కకు మించి ఉన్నాయి. నేను అంటాను, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసుకుంటే నీకంటూ ఒక మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. ఏమండి, మన భవిష్యత్తు మనకు తెలుసా? నేను నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఈరోజు ఎలా ఉన్నాం, రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? మరి ఆయనకే సమస్తం తెలుసు కాబట్టి ఆయన మీద మనం డిపెండ్ అయిపోతే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. గట్టిగా చెప్పండి. అందుకే నువ్వు పనగా సమకూర్చబడాలి కళ్ళంలో. కయీను ఉన్నాడు, యెహోవా సన్నిధిలోంచి వెళ్ళిపోయాడు. మీరు సన్నిధి పోగొట్టుకోకండి. 2026లో ఏ ఒక్క ఆదివారం దేవుని సన్నిధిని మీరు పోగొట్టుకోకూడదు అనేటట్లుగా తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే కళ్ళంలో సమకూర్చబడాలి పన, అప్పుడే దేవుని ఆలోచన మనకు తెలుస్తుంది. ఇంకొక కోణంలో చెప్పుకోవాలంటే యోనా యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయాడు. అప్పుడే కదండి సమస్య అంతా. ఆ యొక్క తుఫాన్ రావటం అన్నా, వాడలో ఉన్న వస్తువులన్నీ నేలపాలు చేయటం అన్నా, అంటే మనం సన్నిధిలోనే దేవుడు మనల్ని సమకూర్చాడు. యోగ్యత లేని మనల్ని ఒక సంఘములు సహవాసంలో అంటుకట్టేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం, తీర్మానం ఏమిటంటే, ప్రభా ఈ కళ్ళం అని పిలువబడుతున్న సంఘంలో ఒక పనగా నేను సమకూర్చినందుకు స్తోత్రమయ్యా, నన్ను నువ్వు సమకూర్చినందుకు వందనాలయ్యా. ఖచ్చితంగా నేను ఈ పనను అలాగే ఈ కళ్ళంలో ఉండడానికి
ఉపయోగకరమైన సాధనంగా నువ్వు చేయండి. ఒక పొలంలో ఒక పన కోసుకొచ్చి కళ్ళంలో వేసిన తర్వాత ట్రాక్టర్ చేత తొక్కించిన తర్వాత ఆ పన నుంచి వచ్చిన గింజలు లేకపోతే ధాన్యం ఆ రైతుకు ఎంత ఉపయోగకరంగా మారిపోయాయి. ఎంత పెట్టుబడి పెట్టాడో అంత లాభం వచ్చినప్పుడు చూసి ఆనందించినట్లుగా దేవుడు కూడా మిమ్మల్ని చూసి, మీకోసం నేను రక్తాన్నే కాచాను, మీకోసం ప్రాణమే పెట్టేశాను, కాబట్టి నేను మిమ్మల్ని సంఘంలో సమకూర్చాను, కాబట్టి మీరు ప్రయోజనకరంగా ఉన్నారని చూసి సంతోషించేటట్లుగా క్రొత్త సంవత్సరంలో మన జీవితాలు అంతకంటే ఎక్కువగా దీవెనకరంగా మార్చబడునుగాక. దేవుని ఆలోచనలు మనం గుర్తించడముగాక. యోసేపుకి తెలియదు తన ఫ్యూచర్, కానీ ఎప్పుడు భయభక్తులు కలిగే ఉండేవాడు. ఎక్కడున్నా చెరసాల్లోకి వెళ్ళిపోయినా, పోతిఫర్ ఇంట్లో ఉన్నా, అమ్మో దేవుడు చూస్తున్నాడని ఆ భయంతోనే ఉన్నాడు ఆ వ్యక్తి. అందుకే అనేకులకి ఆహారం పెట్టి స్థాయికి వెళ్ళిపోయాడు అతడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆశిస్తాను దేవుని సందులో మనం పనగా కళ్ళంలో సమకూర్చబడినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడు అక్కడ చెప్తూ ఏమని మాట్లాడారంటే, ఒకడు పనులు కళ్ళంలో సమకూర్చినట్లు యెహోవా వారిని సమకూర్చారు, వారి తలంపులు ఆయన ఆలోచనలు గ్రహించలేకుండా ఉన్నారు. ఇప్పుడు ఆ సందర్భాన్ని గురించి మనం ఇంకొంచెం మనం డెప్త్గా ఆలోచన చేస్తే, ఇప్పుడు మనల్ని ఒక పనగా దేవుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్త పనుల్ని దేవుని కళ్ళంలోకి సమకూర్చాలి. గట్టిగా ఒకసారి ఆమేనంటారా? చూద్దాం, వాక్యాన్ని మీకు చదివిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 14:27 చదవక. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన అన్ని అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించారు. ఆమేన్. అంతియోకియ సంఘం ఎలా ఉంది అనంటే, దేవుడు చేసిన కార్యాలన్నీ వివరించారంట. వాళ్ళకి జనుల్ని సమకూర్చారంట. మీరు క్రొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే, ప్రభా నన్ను ఒక కళ్ళంలో తీసుకొచ్చి కూర్చోబెట్టావు, సో ధాన్యపు పనలాగా నేను యజమానుడికి ఉపయోగపడతాను. అంత మాత్రమే కాదు, ఈ పన అనేక పనుల్ని సమకూర్చినట్లుగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ప్రభా నా ఆత్మీయ జీవితాన్ని క్రొత్త సంవత్సరంలో నా ద్వారా కొత్త ఆత్మలు రక్షించబడునుగాక. సో మీ నిర్ణయం అలా ఉండాలి. మీరు వచ్చారు, ఈ కళ్ళంలో అంటుకట్టబడ్డారు, సంఘానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు. నేను నిజంగా మనస్ఫూర్తిగా మీ గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఈ 25 రోజులు రాత్రి మగళ్ళు మాతో కూడా పరిగెత్తిన పిల్లలు ఉన్నారు. ఎక్కడ మీటింగ్ అయినా వచ్చిన పిల్లలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, బ్రాంచ్ చర్చ్లో ఉన్న బిడ్డలు కావచ్చు, మెయిన్ చర్చ్లో ఉన్న వాళ్ళు కావచ్చు. మీరు చేసిన పరిచర్య వెలకట్టలేనిది, మీరు చూపిన ప్రేమ వర్ణించలేనిది. ఇంకో మాటలో చెప్పాలంటే, మీకు శక్తికి మించి ఈ పరిచర్యకి ఇప్పటి వరకు మీరు సహాయపడుతూ ఉన్నారు. సో మీరు దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నారు, సేవను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అయితే మీ నుంచి ఇంకా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, క్రొత్త సంవత్సరంలో మీరు మరికొన్ని కొత్త పనుల్ని సమకూర్చే భాగ్యం దేవుడు మీకు దయచేయనుగాక. సో కళ్ళము దేవునిది, సంఘము దేవునిది, కాబట్టి కొత్త పనులను సమకూర్చేటట్లుగా అలాంటి తీర్మానం మీరు చేసుకోండి. రూతు జీవితాన్ని చూస్తే ఒక్కొక్క పరగ తీసుకొచ్చి తెచ్చుకుంటా ఉండేది మాట. ఆమె వాళ్ళు కోసి వెళ్ళిపోయిన తర్వాత, కొన్ని కోత కోసేసిన తర్వాత కొన్ని పనులు వదిలేస్తూ ఉంటారు, అవన్నీ తీసుకొస్తూ ఉండేది రూతు. ఏ రోజు ఊహించుకోలేదు ఆమె, తెచ్చుకుని అవన్నీ జాగ్రత్త పెడతా ఉండి కొన్ని మిగిలిస్తూ ఉండేది. దేవుడు చూశాడు, బోయాజు చూశాడు, ఈమెకి ఎంత బాధ్యత. పనులు వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళన్నీ జాగ్రత్తగా వెళ్ళి ఒక్కొక్కటి సమకూరుస్తుంది. ఇలాంటి ఆమె నా పొలానికి వానరమ్మ అయితే ఎంత బాగుంటుందని నిర్ణయించాడు. అంతే, పని మనిషిగా వచ్చింది, ఆ పొలానికి వానరమ్మగా మారిపోయింది. సో నేను అంటాను, దేవుడు కూడా ఎవరిని చూస్తాడో తెలుసా?
ఎవరైతే ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవిస్తారో, వాళ్ళు రక్షించబడిన ఆ ఆత్మ రక్షణ వాళ్ళు కలిగి ఇంకా కొన్ని ఆత్మలు రక్షించాలని ఆశతో దేవుని పరిచర్లో ముందుకు సాగిపోతారో వాళ్ళకి దేవుడు తన పని ఖచ్చితంగా అప్పగిస్తాడండి. ఏ సందేహం లేదు. మీరు కొత్త సంవత్సరం ఇలాంటి నిర్ణయం తీసుకోండి. కనీసం 12 నెలల్లో 12 కొత్త ఆత్మలను నేను సంపాదిస్తాను ప్రభా, నా ద్వారా నెలకొక కొత్త ఆత్మ సంఘానికి కళ్ళానికి నేను నడిపిస్తాను అన్నవాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. అన్నవాళ్ళు మాత్రమే చేయి చూపించండి. నేను మిమ్మల్ని వీడియో తీయాలనుకుంటున్నాను. నెలకొక కొత్త ఆత్మ నేను నడిపిస్తాను ప్రభా, వద్దా? మరి కావాలంటే మీరు ఎందుకు చేయట్లేదు? ఒక్కరిని నెల రోజులు మన ఎదుటి దేవుడు పెట్టాడు. నెలలో ఒక్కరిని దేవుని దగ్గర నడిపించలేమా? ఒక సాక్ష్యం చెప్తాను. ఒక ఆటో డ్రైవర్ అండి, ఎవరో ఒకరు ఇల్లు మారుతూ ఉన్నారు, ఇల్లు సామాన్లు మారుతూ ఉంటుంటే ఆటో డ్రైవర్ని పిలిచారు. సామాన్లన్నీ అందులోకి ఎక్కించుకుని ఇక్కడి నుంచి వాళ్ళ ఇల్లు ఎక్కడ మారుతున్నారో అక్కడ తీసుకెళ్ళాడు. దించి లోపలనే సువార్త చెప్పాడు, వాళ్ళకు ఒక క్యాలెండర్ ఇచ్చాడు, వచ్చే వారానికి దేవుని మందిరం తీసుకొచ్చాడు. ఒక్క ఆటో డ్రైవర్. మీరు ఉద్యోగం చేసే స్థలాలు ఎంతమంది పరిచయం అవుతారు? పని చేసే స్థలాలు ఎంతమంది పరిచయం అవుతారు? లేకపోతే మీరు కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే, కాయగూరలు కొనడానికి వెళ్తే, బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే, ఏ స్థలానికి వెళ్ళినా ఎవరో ఒకరు మీకు పరిచయం అవుతుంటారు. ఒక మాట చెప్పనా, రోజుకంట ఒక్కరికైనా సువార్త చెప్పకుండా మనం భోజనం చేయకూడదంట. చాలండి బాబా అంటున్నారు మీరు. ఎవరో ఒకరు మనకు పరిచయం అవుతుంటారు. ఖచ్చితంగా దేవుని ప్రేమను పంచండి. మరి కళ్ళం అంటే ఓరకనే కాదు కదా, పనులుగా నీవు ఉండాలి. ఓ మాట చెప్పనా, ఈ పనులు నువ్వు పనులుగా సమకూరిస్తే ఆ ఆశీర్వాదం నీకే ఉంటుంది. ఒక్క ఆత్మను రక్షించగలిగితే ఆ జీవ కిరీటం నీ కొరకే దేవుడు దాచిపెడతాడు. పరిశుద్ధాత్ముడు ఈ భారం మీకు ఇచ్చునుగాక. కొత్త సంవత్సరంలో ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది మీ ద్వారా దేవుని మందిరానికి వచ్చుదురుగాక. ఈ భారం దేవుడు మీకు ఇచ్చునుగాక. నేను ఒక మాట చెప్తానండి, జాగ్రత్తగా మీరు వినండి. అయస్కాంతం దగ్గర గుండె సూది లేకపోతే సూది పిన్నిస్ ఒక 10 మినిట్స్ పెట్టండి. ఆ అయస్కాంతం దగ్గర ఆ గుండు సూదిని కానీ సూది పిన్నిస్ కానీ 10 మినిట్స్ 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ సూది పిన్నిస్ కానీ ఆ గుండు సూది కానీ తీసుకెళ్ళి ఇంకొక వస్తువు దగ్గర పెడితే అది ఏమంటుంది చెప్పండి? ట్రై చేసి చూడండి, ఆకర్షిస్తుంది. 10 నిమిషాలు ఉన్నందుకే అది ఆకర్షణ శక్తి పొందుకుంటే 10 సంవత్సరాల విశ్వాసులు మీరు. ఆమేన్. ఎంత సీనియర్లో మీరు ఆలోచించి, అసలు మీ సీనియారిటీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు మీరు ఒకసారి సపోర్ట్ కొట్టుకుంటారమ్మా? ఎందుకు కొట్టుకున్నారు? ఒక్కరినైనా సంపాదించారా? ఆకర్షించండి. కొంతమంది చూడండి, అలా కనబడితే ఆ మాట ఈ మాట చెప్పి వెంటనే దేవుని సువార్త చెప్పేస్తూ ఉంటారు. వెంటనే సేవ గురించి పరిచయం చేస్తారు, లేకపోతే సేవకుని గురించి మాట్లాడు, లేకపోతే పరిచయం గురించి చెప్తారు. అలాగ వారిని దేవుని దగ్గర మీరు ఇదే తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు గుంటూరులో దైవ సేవకులు దీవెనయ్య గారికి సువార్త ఎలా వచ్చింది? ఒక పాలు వేసే ఆయన ద్వారా ఆయనకు సువార్త వచ్చింది. ఆయన గొప్ప దైవజనుడు. అంటే ఎవరో ఒకరు చెప్తే కానీ మనకు సువార్త రాలేదు కదా. అందుకని మీ తీర్మానం ఏమి ఉండాలంటే, ప్రభా నన్ను కళ్ళంలో ఒక పనగా సమకూర్చావు, ఇప్పుడు నేనేం చేయాలంటే అనేక పనులు సమకూర్చే భాగ్యం నాకు ఇవ్వండి. అది కళ్ళం యొక్క గొప్పతనం. పరిశుద్ధాత్ముడు ఈ భారం మీకు దయచేయనుగాక. సరే, బాగానే ఉంది. సో ఇక్కడ ఇంకొక పాఠం కూడా చెప్తాను మీకు. పన గురించి ఇంకొక పదం కూడా మాట్లాడతాను. చూడండి, కీర్తనల గ్రంథం 126వ కీర్తన 6వ వాక్యాన్ని కూడా చూద్దాం. 126వ కీర్తన 6వ వచనం. పిడికెడు విత్తనాలు పట్టుకుని చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోష గానాలతో ఏం కోస్తాడు? గట్టిగా చెప్పాలా? పనలు కోసుకుని మోసుకుని వెళ్ళిపోతాడంట. ఎవరు పనులు కోసుకుని మోసుకుని వెళ్ళిపోవాలనుకున్నారో సరే హల్లెలూయా చెప్పండి. వద్దా?
మీకు అంత పంట వద్దా, చాలే ఇప్పుడు ఈ దీవెన చాలని అనుకుంటారా? కాదు. అక్కడ ఏమన్నాడు తెలుసా? పిడికడి విత్తనాలు పట్టుకో, ఏడ్చుచు విత్తితే నువ్వు ఎలాంటి పంటకు వస్తుంది కదా, సంతోష గానాలతో పనులు మోసుకుని వెళ్ళిపోతావు. అక్కడ ఒక పాఠం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ ఆత్మీయ జీవితంలో పనులు మోసుకుని వెళ్ళే దీవెన నీకు కావాలంటే ముందు నీకు విత్తనం విత్తే అలవాటు ఉండాలి. విత్తనం విత్తకుండా పంట రాదు. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. విత్తనం విత్తకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పంట చేతికి రాదు. నువ్వు క్రొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే, నా జీవితమే కదయ్యా, ఇప్పుడు నేను విత్తనాలు విత్తితేనే ఒక మంచి పనులు మోసుకుని వెళ్ళిపోయే ఆ ఆశీర్వాదం నేను చూడాలంటే, క్రొత్త సంవత్సరంలో నువ్వు ఏమని నిర్ణయం తీసుకోవాలంటే, ప్రభా, నా ఆత్మీయ జీవితంలో ఎప్పుడు సేవ కొరకు విత్తనాలు విత్తే భాగ్యం నాకు ఇవ్వండి అయ్యా. వెదచల్లి అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు కలరని ఆ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. ఈ క్రొత్త సంవత్సరంలోకి నేను అడుగు పెట్టబోతున్నాను. నా కుటుంబం గురించి మీరు లెక్కలు వేసుకోండి. ఈ సంవత్సరం మీ పిల్లల విద్యాభ్యాసం కొరకు ఎంత ఖర్చు పెట్టారు? నేను కూడా ఎవ్రీ ఇయర్ లెక్కలు ఉంటాయి నాకు కూడా, దేవుడికి నేను లెక్క చెప్పుకోవాలి కదా. ఈ సంవత్సరం మీకు ఇంటి రెంట్లు ఎంత 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 ఖర్చు పెట్టారు? ఇంటి అద్దె ఎంత? పిల్లల ఫీజులు ఎంత? హాస్పిటల్ బిల్ ఎంత? లేకపోతే షాపింగ్ మాల్కి కిరాణా కొరకు, కూరగాయల కొరకు, పాలు కొరకు, కరెంటు బిల్లు కొరకు. నేను ప్రతి నెల కరెంటు బిల్లే కడతా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. ప్రతిదానికి లెక్క ఉంటుంది. అయితే మీరు ఇవన్నీ లెక్కలు పెట్టుకోండి. దేవుని కొరకు విత్తనాలు లెక్క పెట్టుకోండి. మీ చేతికి రావాలి, మోసుకుని వెళ్ళి పంట కొయ్యాలంటే ఖచ్చితంగా కొత్త సంవత్సరం మీ తీర్మానాలు ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా విత్తనం విత్తే మనసు నాకు ఇవ్వయ్యా. విత్తనం విత్తకుండా నేను పంట అనే పనను నేను మోసుకుని వెళ్ళలేను. ఈ షమ్మా మినిస్ట్రీ పరిచర్య అభివృద్ధికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒక అద్భుత కారణం, ఎప్పుడు మేము విత్తుతూనే ఉంటాం. ఆటోమేటిక్గా దేవుడు అలా పంటిచ్చేస్తూనే ఉంటాడు. సో మీ ఆత్మీయ జీవితంలో కూడా ఇప్పటి వరకు మీరు చేసిందారు, ఇంతకంటే ఎక్కువగా క్రొత్త సంవత్సరంలో మీరు పంటను కోయటానికి, పనులుగా మీరు కోర్చటానికి ఒకటే సువార్త పరిచయం. నేను మొన్న 2-3 చెప్పాను. మీ ఊరు ఏ ఊరిలో నుంచి మీరు వస్తూ ఉన్నారో, మీ ఊరిలో క్రొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, కనీసం 2 రోజులు వద్దు కానీ ఒక్కరోజు సువార్త సభ పెట్టండి. ఆ విషయంలో మీరు విత్తనాలు విత్తండి. అక్కడ సువార్త పరిచర్య, మా గ్రామం రక్షించబడాలి, మా ఊరు రక్షింపబడాలని మీరు పొందుకున్న రక్షణ ఉంది కదా, ఈ రక్షణ సువార్త అందించడం కొరకే కొన్ని విత్తనాలు వెదజల్లండి. ఎప్పుడైతే మీ ఊరు రక్షణ కొరకే మీరు ఆశపడతారో, ఆ విషయంలో డబ్బులు ఖర్చు పెడతారో, తప్పకుండా వాళ్ళు రక్షించబడితే ఆ ఆశీర్వాదం మీ మీదే ఉంటుంది. ఆ విషయంలో మీరు విత్తనాలు విత్తండి. ఆ విషయంలో మీరు తప్పకుండా దేవుని పని కొరకు క్రొత్త సంవత్సరం నిర్ణయం మీరు తీసుకోండి. అలా చేయగలిగితే ఇంచుమించు మన ప్రాంతానికి ఒక 40 గ్రామాల నుంచి మందిరానికి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ 40 గ్రామాలు సువార్త ప్రకటించబడితే మీ కుటుంబాలు వారు రక్షణలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మర్చిపోకుండా ఉండలేరు. దేవుడు కూడా మీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి పంట కోసే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఖచ్చితంగా మేము విశ్వాసగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళని తెలుసండి, విశ్వాసగా అప్పుడు ఇంకా సేవకు రాలేదు, చదువుకుంటా విశ్వాసగా భక్తి చేస్తున్న రోజుల్లో నర్సాపురంలో మీటింగ్ జరుగుతూ ఉంటే, మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, చిన్నన్నవాళ్ళు కావచ్చు, పెద్దమ్మోళ్ళు కావచ్చు, వదినమ్మోళ్ళు, అన్నయ్యోళ్ళు, తమ్ముడు ఎవరైనా కావచ్చు, ఎవరైనా ప్రార్థనకి రావాలంటే ఆసక్తి తక్కువ ఉంటుంది. కానీ ఏం చేసేవాళ్ళం అంటే, పలానా చోట మీటింగ్ జరుగుతుంది, దైవ సేవకులు వస్తున్నారు, మేమే ఆటో పెడతాం, మీరు రండి అని ఆ అక్క కావచ్చు, ఇంకొక అక్కోళ్ళు కావచ్చు, తమ్ముడోళ్ళు కావచ్చు, లేదా కొంతమంది అట్లా డబ్బులు కలెక్ట్ చేసుకుని ఆటో పెడతా ఉండే వాళ్ళందరూ వచ్చేవారు. వాక్యం విన్న తర్వాత అద్భుతంగా వాళ్ళ హృదయంలో వాక్యం నాటుకున్న తర్వాత ఇప్పుడు ఏమైందంటే, ఆ వాళ్ళే స్థిరమైన విశ్వాసులుగా మారిపోయారు. ఆమె చెప్పండి, మీకు గమ్మత్తైన విషయం చెప్తాను.
మన చర్చ్కి చాలామందిని కొంతమంది పరిచయం చేసిన వాళ్ళు ఉంటారు మన షమ్మ మందిరానికి. వాళ్ళు వీళ్ళని జస్ట్ పలానా చోట సేవ జరుగుతుంది, అక్కడ సేవకులు పరిచయం చేస్తున్నారని పరిచయం చేసిన వాళ్ళు ఉంటారు. జస్ట్ అలా పరిచయం చేసిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు స్థిరమైన విశ్వాసులుగా మారిపోయారు, సంఘానికి స్తంభాలుగా మారిపోయారు. జస్ట్ వాళ్ళు ఇక్కడ పరిచర్య ఉందని పరిచయం చేశారు అంతే. అలా వచ్చి కూర్చున్నారు, దేవుని మాటలు విన్నారు, ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయారు. దేవునికి ఏది జరుగుతున్నా ఆదుకునే స్థితిలోకి వాళ్ళు వచ్చేసారు. నా ఆశ ఏమిటంటే పనులు మనం కొయ్యాలంటే విత్తనాలు విత్తే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇది క్రొత్త సంవత్సరపు తీర్మానంగా ఉందురుగాక. ఉంటుందా? లేదండి మేము ఎప్పుడు ఇలాగే ఉంటామండి, అమ్మో విత్తనమా అనుకోకండి. విత్తనం విత్తితే మీ పిల్లలకు కూడా నేర్పించండి. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, చదువుకుంటున్నా, వాళ్ళ చేతితో కూడా విత్తనాలు విత్తిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. యూత్ మీటింగ్ ఉందనుకోండి, మీ పిల్లల చేతే ఏమనుకోవాలి తెలుసా? ఒరే యూత్ మీటింగ్ జరుగుతుందిరా, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, ఆ యూత్ మీటింగ్ అయ్యే ఖర్చు అంతా నువ్వు పెట్టుకోరా, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడని ఆ పిల్లలకి మనం ఎంకరేజ్ చేయాలి. అలా చేయగలిగితే తప్పకుండా మన పిల్లలు రాబోయే కాలానికి ప్రయోజకులు అవుతారు. పంట కోసే భాగ్యం దేవుడు మన పిల్లలకి ఇచ్చునుగాక. రైట్. ఎందుకు అని ఈ మాట మీకు చెప్తానంటే ఇందులోనే లేవి కాండంలో మీకు చదివిస్తాను. ఎందుకు విత్తనాలు విత్తాలో ఆ మాట చెప్తాను చూడండి. లేవి కాండం 23వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. లేవి కాండం 23:10. లేవి కాండం 23:10. నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, నేను మీకు ఇస్తున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోసుకునేటప్పుడు వినాలి. పంట కోసుకునేటప్పుడు మీరు చేయవలసిన పని, నీ మొదటి పంటలో ఒక పాన యాజకుడికి చేయాలి. మరొకసారి, నువ్వు పంట కోసుకుంటున్నప్పుడు నీ మొదటి పంటలో ఒక పాన, దాన్ని దశమ భాగం అంటారు. ఒక పాన, కొంత భాగం యాజకుడికి. అప్పుడు నీ కుటుంబాల ఆశీర్వాదం కన్నులతో మీరు చూస్తారు. యేసు నామములో అలాంటి కృప, కొత్త తీర్మానం మీ అందరికి వచ్చునుగాక. సో ఇంతకంటే నేను ఎక్కువ వివరించలేను, మీకు అర్థమవుతుంది. పంట కోసేటప్పుడు ఒక పన ఖచ్చితంగా యాజకుడికి ఇవ్వాలి. చాలామంది పల్లెటూరులో ఈ పంటలు పండించేటప్పుడు కోతలు కోసే సమయాల్లో వారికి వచ్చిన పంటలో కూడా దేవునికి ఇచ్చే బిడ్డలు ఉన్నారు. సో దాంతో మేము ఏం చేస్తామంటే అక్కడ భోజనాలు పెట్టేయటము, దేవుని పనే చేస్తూ ఉంటాం. ప్రభు మీకు కొత్త సంవత్సరం ఈ తీర్మానం మీకు వచ్చునుగాక. రైట్. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగింపులోకి వచ్చేస్తాను. థర్డ్ వన్. సో కళ్ళం ఎలాగ ఉండాలి? 1 చెప్పండి, శుభ్రము చేయబడిన కళ్ళం. 2, పనులు కూర్చబడిన కళ్ళం. పనులు అంటే 2 విధాలుగా చెప్పాను. మనం కొత్త వాళ్ళని సమకూర్చాలి, అలాగే ఆ పనులు మనకు రావాలంటే విత్తనాలు విత్తాలి. సో 3వ సందర్భాన్ని మనం చూస్తే దినవృత్తాంతాల మొదటి పుస్తకం 21వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూద్దాం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 21వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూద్దాం. యోబీసీయుడైన వర్ణాను కళ్ళమందు యెహోవా అతనికి ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకుని అచ్చటనే బలి అర్పించెను. చాలు. 3వదిగా బలి అర్పించబడిన కళ్ళము అనండి. ఓకే, ఇది సమర్పణకి గుర్తుగా ఉంది. బలి అంటే సమర్పణ, త్యాగానికి గుర్తుగా ఉంది. సమర్పణ జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది మన వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా ఉంది. అది మీ ఆత్మీయ జీవితంలో మీరు తీసుకునే డెడికేషన్. కొంతమంది జీవితాల్లో కొన్ని విధాల సమర్పణలు చేసుకుంటూ ఉంటారు. ఏ సమర్పణ అయినా సరే దేవుడు అంగీకరించేటట్లుగా మీ వ్యక్తిగత జీవితం క్రొత్త సంవత్సరంలో అంటుకట్టబడునుగాక. ఇక్కడ దావీదు గురించి జరిగిన స్టోరీ మీకు చెప్తాను. దావీదు వాస్తవంగా యూదా ప్రజల్ని లెక్కించడం మొదలు పెడతాడు.
దేవుడేమీ లెక్కించమని నేను చెప్పలేదు, కానీ ఆయన అంతటా ఆయనకే సాతానుగాడు ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు లోబడిపోయి దావీదు ఆ యూదా ప్రజలందరినీ కూడా లెక్కించడం మొదలు పెడతా ఉంటాడు. లెక్కించడానికి మరలా యోవాబుని పిలిచి దాను మొదలుకొని బెర్షెబా వరకు ఉన్న వాళ్ళందరినీ లెక్కిస్తూ ఉంటాడు. దేవుడికి కోపం పుట్టించే పని ఎప్పుడైతే దావీదు చేశాడో వెంటనే లేఖనాల్లో మనం చూస్తాం, దేవుడు ఈ యొక్క గాదు అనే ఒక ప్రవక్తని పంపిస్తాడు. గాదు అనే ప్రవక్తని పంపించి ఇలా చెప్తాడు మాట, ఏమనంటే నిజంగా నువ్వు చేసిన పని దేవుడికి నచ్చలేదు అని చెప్పిన వెంటనే దావీదు పశ్చాత్తాపడటం మొదలు పెడతాడు. అయ్యో నేను ఎందుకు అవివేక పని చేశాను, అయ్యో ఎందుకు ఇలాంటి నిర్ణయం నేను తీసుకున్నాను, అయ్యో ఎందుకు ఇలాగ నేను చేశానని తనలో తనకి మనసులో పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. అయితే దేవుడు గాదు ప్రవక్తను పంపించి చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు ఈ సమస్యకు నువ్వు పరిష్కారం ఎదుగుతున్నావు కదా, ఇదిగో నీ ముందు దేవుడు 3 ఆప్షన్స్ పెట్టాడు. ఈ 3 రకాలుగా నువ్వు ఏది డిసైడ్ చేసుకుంటావు నీ ఇష్టం అని గాదు ప్రవక్త అతనితో చెప్పేసి వెళ్ళిపోతాడు. అతనికి చెప్పిన 3 మాటలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏమని మాట్లాడాడంటే, ఇదిగో 7 సంవత్సరాలు ఈ దేశంలో దేవుడు కరువు రాబోతున్నాడు, రప్పించబోతున్నాడు. దీనికి నువ్వు వెల్లింగేనా, దీనికి నువ్వు అంగీకారమేనా అని అడుగుతాడు. సో రెండో మాట ఏం అడిగాడంటే, ఇదిగో శత్రువుల దగ్గర నుంచి 3 నెలలు నువ్వు పారిపో, దీనికి అంగీకారమేనా అడుగుతాడు. సో మూడోది ఏంటంటే, 3 రోజులు ఈ దేశం మీద తెగులు వస్తుంది. ఈ 3 ఆప్షన్స్ తన ముందు పెట్టాడు. చెప్పండి, 7 సంవత్సరాలు కరువు, 3 నెలలు శత్రువుల దగ్గర నుంచి దూరంగా పారిపోవటం, 3 రోజులు తెగులు. దేనికి నువ్వు అంగీకరిస్తావు? సరే, దావీదుని పక్కన పెట్టండి, దావీదు స్థానంలో మీరు ఉండండి. దేవుడు మీ ముందు 3 ఆప్షన్స్ పెట్టాడంటే దేన్ని అంగీకరిస్తారు మీరు? ఈ 2025 ఎండింగ్కి వచ్చేసరికి ఇంకొక 3 రోజుల్లో కొత్త సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. దేవుడు నీ ముందు 3 ఆప్షన్స్ పెట్టాడు. ఈ 3 ఆప్షన్స్లో నువ్వు దేని నిర్ణయం తీసుకుంటావు? దావీదు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మనుషుల చేతిలో పట్టం కన్నా దేవుని చేతిలో పట్టం మేలు. మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే, దేవుడైనా క్షమిస్తాడేమో కానీ చెప్పండి, మనుషులు మాత్రం క్షమించరు. దేవుడు క్షమించడానికి సిద్ధమాట మనసు కలిగిన వాడు. దావీదు ఆ టైంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను నిజంగానే ఇరుకులో చిక్కున్నాను అంటాడు ఆయన. కొన్నిసార్లు మనం కూడా ఇరుకులో చిక్కుంటాం. వెంటనే ఆ సమయంలో దావీదు అంటాడు, నిజంగా దేవుని చేతిలో పట్టమే మేలు అనుకుంటాడు. దేవదూత వచ్చి ఆ రోజు ఇంచుమించు తెగులు చేత 70,000 మంది చనిపోయారు. ఆ దూత దగ్గర దావీదు పశ్చాత్తాపడుతూ ఇలా దూత మాట్లాడుతూ ఉంది దావీదుతో. ఆ సమయంలో దావీదు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, ఒర్నోను కళ్ళం ఒకటి కొని అక్కడ ఒక బలిపీఠం కట్టి దాని మీద దహన బలిని అర్పించినప్పుడు తెగులు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీ ఇంట్లో తెగులు అని పిలువబడుతున్న అనారోగ్యమే కావచ్చు, మీ కుటుంబంలో సమస్యలు ఏవైనా కావచ్చు, అవి ఆగిపోవాలంటే నీలోనికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఎలాగ దేవుని కొరకు నిర్ణయం జీవించాలనుకుంటావో ఆ నిర్ణయం తీసుకో. డెడికేషన్ అనేది బలవంతం కాదు. త్యాగం అనేది బలవంతంగా ఎవరో రుద్దితే వచ్చేది కాదు. నీ అంతటి నీకే రావాలది. అవునయ్యా, ఈ సంవత్సరం అనవసరంగా రోజులన్నీ గడిచిపోయినాయి, కొన్ని వేస్ట్ అయిపోయినాయి, ఇప్పుడైనా నేను ఇలా ఉంటానని నీ అంతటి నీకు వస్తే ఆ నిర్ణయాన్ని బట్టి నీ ఎడల దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ కళ్ళాన్ని కొన్నాడో, అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడో, అప్పుడు తెగులాగింది. ఆ చోటు ప్రత్యేకించబడిన స్థలం. మీకు ఈ చెప్పిన మాటలన్నీ కూడా ఒకసారి చదివిస్తాను. సమూయేలు 2వ పుస్తకం
24వ అధ్యాయం 12వ వాక్యము 25వ వాక్యము చదువుతారు. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిందేమనగా 3 విషయాలు నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని కోరుకో. దొరకలేదా మీకు? నేను చదువుకోవాలా? వన్స్ అగైన్, సమూయేలు 2వ పుస్తకం 24:12. ఇలాను దేవుడు చెప్తుంది ఏంటంటే 3 విషయాలు, 3 ఆప్షన్స్ నీ ముందు పెడుతున్నాను, ఒక్కదాన్ని నువ్వు కోరుకో అంతే. 25వ వచనంలోకి వచ్చేసామా? 25. అంతట దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలి సమాధాన బలి అర్పించును. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకించగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలుని విడిచి వెళ్ళిపోయింది. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నీ శరీరంలో ఉన్న ఏ అనారోగ్య వ్యాధి బాధైనా ఇప్పుడే ప్రభు తొలగించునుగాక. వాక్కుని పంపి దేవుడు స్వస్థపరచునుగాక. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్లో కొన్ని సందర్భాలు చూడండి. గుడ్డి భిక్షకుడు వచ్చాడు దేవుడి దగ్గరికి, అడిగాడు, చూపు దయచేయి ప్రభువా. బైబిల్ చాలా సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. సమరయ స్త్రీ వచ్చింది ప్రభు దగ్గరికి, ఆమె తీసుకున్న నిర్ణయం, ఇక మీదటను ఆ కొండ విడిచిపెట్టేసే, అంతే. అప్పుడే కదా తన జీవితం విప్లవాత్మకంగా మారింది. అంటే మనలో దేవుడు ఎదుట తీసుకునే ఆ నిర్ణయాన్ని బట్టే దేవుడు మీ జీవితాన్ని కడతాడు. సంవత్సరాలు జరిగిపోతే, రోజులు గడిచిపోతాయి, కానీ నువ్వు సరైన నిర్ణయాలు కానీ తీసుకోకపోతే దేవుడు నీ ఎడల కార్యం చేయలేడు. దావీదు చేసింది తప్పే, అతనికి అర్థమైంది. వెంటనే అతడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఖచ్చితంగా ఈ కళ్ళాన్ని కొనాలి, ఒక బలిపీఠం కట్టాలి, ఇక్కడ సమాధాన బలి అర్పించిన, అప్పుడు తెగులాగింది. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మనకు అప్లై చేసుకోవద్దా? మీ కుటుంబంలో చెలరగిపోతున్న సమస్యలు గల కారణాలు ఏంటి? మీ ఇంట్లో మాట వినని పిల్లల మనస్తత్వాలు కావచ్చు, తిరుగుబాటు చేసే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లల స్థితిగతులు కావచ్చు, అనారోగ్య వ్యాధి బాధలు ఏదైనా కావచ్చు, అది ఒక సమస్య. ఈ సమస్య ఆగిపోవటానికి మరి దేవుని దగ్గర నువ్వేం నిర్ణయం తీసుకోవా? వచ్చి కూర్చుని వెళ్ళిపోవటమేనా? అయ్యా, ఈ క్రొత్త సంవత్సరంలో నేను అడుగు పెడుతున్నాను, నా జీవితం ఇలాగైనా మార్చుకోవడానికి ఇష్టపడతానని నీ అంతటి నీకు ఒక నిర్ణయం వస్తే దేవుడు నీ ఎడల కార్యం చేయడానికి మొదలు పెడతాడు. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరంతటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను చేసేది కరెక్టు. ఎవరి మనసుకు అలాగే అనిపిస్తుంది, నేను చేసేది ఏం తప్పిదం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్న అనిపిస్తుంది మన మనసు. కానీ వాక్యం అనే అద్దంలో మన జీవితం చూసుకోవాలి. అప్పుడు లోపాలు కనబడుతూనే ఉంటాయి. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఒక నిర్ణయంలోకి వస్తే అప్పుడు దేవుడు నీ ఎడల కార్యం చేయటం మొదలు పెడతాడు. ఈ రాత్రి ఆ విధంగా దేవుడు నీ ఎడల ఆత్మకార్యం జరిగించునుగాక. గట్టిగా చెప్దాం ఒకసారి ఆమేనండి. గట్టిగా హుషారుగా చెప్పండి. ప్రభు ఏదైనా భక్తుల జీవితాల్లో చేశాడంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టే. కొర్నేలి 100 మందికి అధిపతి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే కుటుంబ ఆరాధన. ఆమేన్. ప్రతిరోజు కుటుంబ ఆరాధన. మీరు ఈ క్రొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభా, మా ఇంట్లో కుటుంబ ఆరాధన మానకుండా జరగాలి. అదొక త్యాగం. ఇప్పుడు పనులు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తే, ఇప్పుడు 100 మందికి అధిపతి అంటే ఎన్ని పనులు ఉంటాయి ఆయన కింద 100 మందికి సమాధానం చెప్పాలి. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చూడండి, ప్రతిరోజు కుటుంబ ఆరాధన జరుగుతుంది. యెహోషువ, నేను నా ఇంటి వాళ్ళు, చూడండి వాళ్ళలోకి వచ్చిన నిర్ణయాన్ని బట్టే దేవుడు కార్యాలు చేసింది. దావీదు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, మీరు ఒక్కరు కాదు, మా కుటుంబాలు కూడా సన్నిధిలో ఉండాలి ప్రభువా. ఈ విషయంలో ఒక త్యాగం నాకు ఇవ్వండి. నేను ఏం చేయాలి నా కుటుంబం కోసం? బైబిల్ ఏమంటుందంటే,
మన కుటుంబాలని మనం రక్షించకపోతే మనం అవిశ్వాసి కన్నా చెడ్డోళ్ళం అయిపోతామంట. అందుకని మీ ఫ్యామిలీ గురించి కొంచెం ఈ సంవత్సరం మీరు దృష్టి పెట్టండి. నేను కూడా సేవకుల్లో కొన్ని నిర్ణయాలు, కొత్త సంవత్సరానికి కొన్ని నిర్ణయాలు దేవుని దగ్గర తీసుకుంటా ఉన్నాను. సేవను తిరుగుతూ ఉన్నాను ప్రభు. అలా కాకుండా కనీసం ఒక 2 రోజులైనా నీతో గడపడానికి నాకు అవకాశం ఇవ్వండి. మనం తీసుకునే నిర్ణయాలను బట్టే దేవుడు తన కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఈ విషయం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్క అడుగు దేవుని కోసం నిర్ణయం తీసుకోకపోతే దేవుడు నీ ఎడల కార్యం చేయలేడు. కనుక ఈ క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్న మన జీవితాల్లో ఒక త్యాగంతో కూడిన నిర్ణయం పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని స్థిరపరచునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఆ కళ్ళానికి వెళ్ళు. కళ్ళము సంఘమే. ఇప్పుడు ఆ సంఘం ఎలా ఉండాలో, సంఘం అంటే మనమే, ఆయన రక్తంతో కొనబడిన సొత్తైన ప్రజలు. ఇప్పుడు సంఘం ఏ అనుభవంలోకి వెళ్ళాలో ప్రభు ముచ్చటగా 3 మాటలు చెప్పాడు. 1, శుభ్రము చేయబడిన కళ్ళు, అంటే ఎప్పుడు నీ అంతరంగం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. నెంబర్ 2, పనులు కూర్చబడతా ఉండాలి. నీవే ఒక పనగా కూర్చబడ్డావు, నీతో పాటు నీ తోటి వాళ్ళని కూడా సమకూర్చాలి. ఇప్పుడు ఆ పనులు సమకూడాలంటే అసలు విత్తనం విత్తితే కదా పని వచ్చేది, పంట పండేది. కాబట్టి క్రొత్త సంవత్సరం ఆ నిర్ణయాలు తీసుకో. 3వది ఏంటంటే బలి అర్పించబడిన కళ్ళం. విచిత్రం చెప్పన, ఈ యొక్క ఈ చోటు, ఈ అర్నోను కళ్ళం అని ఉంది చూసారా, యోబిసీడైన వర్ణాని కళ్ళమైన అరోనే కళ్ళం, రెండిట్లకు ఒకటే పేరు. ఇదే చోట మందిరం కట్టబడింది. ఆమేన్. సో అదే ప్లేస్ని దేవుడు ఎన్నుకున్నాడు. సో మీలోకి వచ్చే త్యాగాన్ని బట్టే దేవుడు మీ కుటుంబాల్లో కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ దిశగా మిమ్మల్ని నడిపించునుగాక. తల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మన వెనుకల్లో దీవెనకరంగా ప్రభు మార్చినట్లుగా